దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా విని తప్పకుండా అనేకులకు షేర్ చేసి, ఈ కడవరి దినాల్లో సాతానుడు క్రైస్తవ్యాన్ని ఎంతగా మోసగిస్తున్నాడు, ఎంతగా పాడు చేస్తున్నాడు అనే సంగతిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు రాకముందు ప్రజలందరినీ కూడా అపవాది మాంత్రికులు, దురాత్మ శక్తులతో, చేతబళ్ళు, కర్ణపిచాసి, బాణమతి ఇట్లాంటి భయంకరమైనటువంటి పాపిష్టమైనటువంటి జీవితంలోకి దింపేవాడు. ఇప్పుడు ఆచారాల పేరట, సంప్రదాయాల పేరట లోకములో బబులోన్లో ఉన్నటువంటి ఆ వ్యర్థ ఆచారాల్ని ఈరోజు క్రైస్తవులు కూడా తీసుకొచ్చారు. యేసుక్రీస్తు రక్తం చిందించింది వాక్యమును నిర్దగం చేయకూడదని, అందుకే వాక్యాన్ని కాపాడేవారు కావాలి. క్రైస్తవ్యంలోనికి రావడం గొప్ప సంగతి ఏమీ కాదు, కానీ వాక్యాన్ని కాపాడాలి. వాక్యాన్ని కాపాడి దమ్మున్నటువంటి సేవకులు ఉండాలి, నెరవేర్చే విశ్వాసులు ఉండాలి. అప్పుడే దేవుని సంఘానికి న్యాయం జరుగుతుంది. అందుకే ఈ రోజున చాలామంది క్రైస్తవ జీవితంలో అంతంత మాత్రాన సమస్యలతోటి, శ్రమలతోటి, ఇబ్బందులతోటి నశించిపోవటానికి మూల కారణం ఏంటి? ప్రభు నమ్ముకున్నవాడు స్థాయి ఎట్లా ఉండాలి? ఒకవేళ కానీ అతడు పరీక్షించబడితే వేరే విషయం, కానీ సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎదుగుదల లేనటువంటి జీవితం ఉండటానికి మూల కారణం ఏంటంటే, క్రైస్తవ్యుడు క్రీస్తును వెంబడించడం మాని పేరుకు మాత్రమే వాడు దేవుని గ్రంథాన్ని పట్టుకున్నాడు తప్ప దేవుని వాక్యాన్ని ఎక్కడ కూడా తొలగించేస్తున్నాడు, దాన్ని తీసి అవతల పడేస్తున్నాడు. అందుకనే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు చక్కటి అద్భుతకరమైనటువంటి వాక్కు అక్కడ ఆ ఎఫెసీ అనే సంఘానికి రాస్తున్నాడు. ఎఫెసీ సంఘం అంటేనే విగ్రహారాధన పట్టణం. విగ్రహారాధనకి ఉనికి పట్టు ఏదైనా ఉందంటే అది ఎఫెసీ సంఘం. అలాంటి సంఘానికి, నిలువెచ్చని స్థితిలో మారిపోయినటువంటి సంఘానికి పౌలు గారు చెప్తున్న మాట, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. పౌలు గారు చెప్తున్నారు, ఏ లోకమును విడిచిపెట్టి, ఏ ఆచారాలు విడిచిపెట్టి, పద్ధతులు విడిచిపెట్టి ప్రభువులోకి వచ్చాడో ఆ పౌలు గారు ప్రభువుని రుచి చూసి దేవుని వాక్యంకు ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి అతడు సంఘానికి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, హెచ్చరిక ఏమిటంటే, అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుచుకోవద్దు అన్నాడు. అన్యజనులు మనం విమర్శించొద్దు. అన్యజనుడు అంటే అర్థం ఏమిటంటే దేవుని ఆజ్ఞల నుండి తొలగిపోయినవాడు అని అర్థం. ఈరోజు అన్యజనుడు తన హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యతను బట్టి నడుస్తాడు. తన మనసుకు ఏది చేయాలంటే అది చేస్తాడు, తన మనసులో ఏది జరిగించాలనుకుంటే జరిగిస్తాడు. కానీ క్రైస్తవుడు అట్లా కాదు. తన హృదయములో అనుకున్నది జరిగిస్తే మాత్రం క్రైస్తవుడు కాదు. దేవుని హృదయములో అనుకున్నది జరిగిస్తేనే క్రైస్తవుడు అవుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ మనస్తత్వంలోకి వచ్చినటువంటి ఆలోచన బట్టి నువ్వు నడుస్తున్నావంటే నువ్వు ఇంకా దేవుని అభిషేకం కానీ, దేవుని సంఘంలో కానీ ఇంకా నువ్వు జాయిన్ అవ్వలేదు, కేవలం చలామణి అవుతున్నావు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున గమనించాలి. మరి ఇందాక మాకు సహోదరులు తెలియజేసినటువంటి కొంతమంది మరి నేను చూసినటువంటి ఫొటోస్ని బట్టి చెప్తున్న మాట ఏమిటంటే, హోలీ అనేటువంటి పండగ మరి నేను యూట్యూబ్లో చూశాను. ఈరోజు క్యాలెండర్లో డేట్ చూసి హోలీ పండగ అని చూశాను. అది తప్పకుండా హిందూ సాంప్రదాయం. అది మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది నైట్ ప్రాంతంలో ఒక మంటను వెలిగించి వాళ్ళు ఈ పండుగ చేస్తూ ఉంటారు. కానీ చాలామంది క్రైస్తవులు మరి ఈ యొక్క హోలీ అనేటువంటి ఈ పండుగను మరి రంగులు పాముకోవటం, లేకపోతే ఒకరికొకరు సెలబ్రేషన్ చేసుకోవడం అనేది క్రైస్తవులు కూడా చాలామంది చూడటం అనేది నేను చాలా మరి బాధను వ్యక్తపరుస్తున్నాను. క్రైస్తవ్యంలో కూడా ఈ రోజున ఆ హోలీ సంప్రదాయాన్ని, ఆ క్రైస్తవులు కాని వాటిని పండగగా చేసినటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగించే మాట, అన్యజనుల వల్ల నడుచుకోవద్దన్నాడు. క్రైస్తవుడికి పండుగ అంటే ఏమిటి?
ప్రభు బల్లారాధన పండుగ ఉంది, లేకపోతే వాడు ఇంకా చేసుకోవాలంటే క్రిస్మస్ ఉంది, లేకపోతే ఇంకా చెప్పాలంటే ప్రతి ఆదివారం వాడికి పండుగ ఉంది. కానీ అన్యజనులు వ్యర్థంగా ఎలాగైతే రోడ్డు మీద తిరుగుతున్నాడో, అన్యజనులు ఎలాగైతే ఆ రంగులు పాముకోవటం, లేకపోతే కలర్స్ మోకం మీద కొట్టుకోవటం, మరి అన్యజనులు ఎలాగైతే చేస్తున్నారో, క్రైస్తవ్యంలో కూడా ఈ రోజున ఇలాంటి వ్యర్థ ఆచారాలు చేయడం అనేది అది ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించండి. నిజంగా ఈ రోజున బైబిల్ పట్టుకున్నటువంటి వాడు అలాంటి వ్యర్థమైనటువంటి ఆ పరిస్థితిలోకి వెళ్ళొచ్చా? ఆ యొక్క భయంకరమైనటువంటి మనుషులు కల్పించినటువంటి ఆ పద్ధతుల్లోనికి, ఆ గ్రంథాల వైపుకు క్రైస్తవుడు వెళ్ళొచ్చా అనేది ఒకసారి మీరు పరీక్షించుకోండి. అసలు హోలీ పండుగ అంటే ఏమిటి? ఒక రాక్షసుడికి పురాణాల్లో ఉన్న సందర్భం జ్ఞాపకం చేస్తున్నాను. రాక్షసుడికి ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు ఒక వాళ్ళకి సంబంధించినటువంటి విష్ణు అనేటువంటి దేవతకి, దేవుడికి పూజ చేస్తూ ఉంటాడు. ఇది ఆ రాక్షసుడికి ఇష్టం లేక చాలాసార్లు చెప్తూ ఉంటాడు, ఒరే నువ్వు మనం రాక్షస జాతి మంది, నీవు దేవుళ్ళకి దేవతలకి నువ్వు పూజ చేయకూడదని చెప్తూ ఉంటాడు. కానీ ఆ కుమారుడు మాటెండు, వాడు జపిస్తూనే ఉంటాడు, మంత్రాలు చదువుతూనే ఉంటాడు. అప్పుడు హోలిక అనేటువంటి ఆ రాక్షసుడు చెల్లి వీడిని మనం చంపాలని చెప్పి ఒక మంటలోనికి వెళ్ళి ఆ మంటలో కూర్చుని బయటకు వచ్చేటువంటి వరాన్ని సంపాదించుకుంటుంది. ఆ వరాన్ని సంపాదించుకున్నటువంటి హోలిక అనేటువంటి రాక్షసుడు చెల్లి ఈ కుర్రోని తీసుకుని మంటలోనికి వెళ్ళి కూర్చుంటుంది. ఆ మంటలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ మంటలో ఆవిడ ఏమైపోద్దంటే పూర్తిగా కాలిపోద్ది. కాలిపోయిన తర్వాత ఈ కుర్రోడు కాలిపోడు, ఎందుకంటే విష్ణు అతన్ని కాపాడాడని అక్కడ ఒక నమ్మకం ఉంది మరి హిందూ గ్రంథాల్లో. అందుకనే హోలీ అనేటువంటిది దాని అర్థం ఏంటంటే మంట లేదా అగ్ని అని అర్థం. అందుకనే వాళ్ళు అగ్నిలో వాళ్ళ దేవుడు కాలేదు కాబట్టి అప్పుడు ఆ కాలంలో భారతదేశంలో లేదా మన యొక్క హిందూ మతాల్లో మరి హోలీ అని తీసుకొచ్చారు. మరొక విషయం ఏమిటంటే బృందావనంలో శ్రీకృష్ణుడు గోపిక లేదా శ్రీకృష్ణుడు రాధిక వీళ్ళిద్దరూ కూడా శ్రీకృష్ణుడు నల్లగా ఉన్నాడని చెప్పి శ్రీకృష్ణుడు బృందావనంలో రంగులు జంపుతూ ఉంటాడు, పూల వర్షం కురిపిస్తూ ఉంటాడు. అదొక ఆచారబద్ధంగా హైందవ్యంలోకి ఏమొచ్చిందంటే మన దేవతలు దేవుళ్ళు జరిగించుకున్నటువంటి ఆ సంతోష సెలబ్రేషన్ని మనము కూడా జరిగించుకోవాలని చెప్పి అలనాడు పూర్వీకులు ఏం చేశారంటే పెద్దలు హైందవ మతంలో ఈ ఆచారాలు తీసుకొచ్చారు. ఒకసారి ఆలోచించండి, క్రైస్తవుడు ఈ రోజున మరి ఇలాంటి దేవతలకు లేకపోతే ఈ రోజున రాక్షసులు చేసినటువంటి ఈ ఆచార పండుగలని క్రైస్తవుడు చేస్తున్నాడంటే అది ఎంతటి దౌర్భాగ్య తప్పిదంలో ఉన్నాడు అర్థం చేసుకోండి. ఎంతటి భయంకరమైన దారి తప్పేసినటువంటి పరిస్థితులను అర్థం చేసుకోండి. పేరుకి క్రైస్తవుడిగా ఉన్నాడు తప్ప వాడు ఒక వ్యర్థమైన పనికిమాలినటువంటి ఆచారాల వైపుకు, మూఢనమ్మకాల వైపుకు, దేవుడు చెప్పలేనటువంటి పండగల వైపుకు, వాటి వైపుకు వెళ్ళిపోయేటువంటి క్రైస్తవుడు ఉన్నాడంటే, ఈ రోజున రంగులు పూసుకుంటున్నాడంటే క్రైస్తవుడు ఒకసారి అర్థం చేసుకోండి. అతడు దేవుని అభిషేకం పొందినోడు కాదు, అతడు ఒక మిశ్రతి జనం అన్నమాట అండి. మిశ్రతి జనం అయితేనే లోకంలో ఆచారాలు చేస్తాడు. నిజమైన ఇశ్రాయేలుడు ఎప్పుడు కూడా లోక సంబంధమైనది చేయడు. వాడు ఆత్మీయంగా పుట్టాడు, పైనుంచి పుట్టాడు, క్రీస్తులో నుంచి వచ్చినాడు, వాక్యంలోంచి పుట్టినవాడు. వాక్యంలోంచి పుట్టినోడు ఎప్పుడు కూడా అసలు వాడు దేవుని వైపు తప్ప లోకం వైపు చూడడం. కాబట్టి ఈరోజు మరి చాలామంది ఫేస్బుక్లో పెడుతున్నారు హోలీ పండుగ పెద్ద ఏదో గొప్పతనంగా ఎలగబెట్టినట్టు ఫేస్బుక్ల్లోను, వాట్సాప్ల్లోను, స్టేటస్ల్లోను, యూట్యూబుల్లోను ఏమి ఎలగబెట్టారని చెప్పేసి మీరు ఏదైనా దేవునికి సంబంధించింది చేసినప్పుడు దాన్ని ఒకవేళ సెలబ్రేషన్ చేసుకుంటే సంతోషించవచ్చు. కానీ మనుషులు కల్పించినటువంటి వ్యర్థమైనటువంటి ఈ ఆచారాల్ని ఈ రోజున క్రైస్తవుడిగా జరిగించి దాన్ని గొప్పగా నీవు చూస్తున్నావంటే ఒకసారి అర్థం చేసుకుని నువ్వు ఎంతగా సాతాన్ని ట్రాప్ చేశాడో, అపవాద ఉచ్చులో పడిపోయావో. అందుకే ఈ రోజున మేము చాలామంది సేవకులు ఈ రోజున మాట్లాడుకుని బాధపడుతున్నాం. ఎంతోమంది సహోదరులు మాకు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేంటని చెప్పేసి ఎంతోమంది సేవకులు 10-15 మంది సేవకులు ఈ రోజున వ్యాధులకు గురయ్యారు. ఎందుకంటే కారణం ఈ రోజున క్రైస్తవుడు దారి తప్పాడు. ఈ రోజున క్రైస్తవుడిగా ఉండాలి. చావైతే మేలు, బ్రతికితే క్రీస్తు అన్నటువంటి ఆ వాక్కుని ఎప్పుడైతే నువ్వు నెరవేర్చగలుగుతావో అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. ఈ రోజున నువ్వు చేసేటువంటి వ్యర్థ ఆచారాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి దేవుని చిత్తాన్ని జరిగించండి. అప్పుడు ప్రభు నిన్ను క్షమిస్తాడు. అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్.